హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు సీఎం పోస్ట్ కోసం కొట్టుకుంటున్నారు, తన్నుకుంటున్నారు ఇద్దరి మధ్య అని వాస్తవమా సార్? 2028 ఎలక్షన్లో సీఎం అభ్యర్థి బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ కాదు కేసీఆర్ గారు, ఒకవేళ ఇఫ్ కేసీఆర్ గారు దేశానికి రాష్ట్రానికి న్యాయం చేస్తున్న తండ్రి నాకు మాత్రం అన్యాయం చేశారు. సో ఒక రకంగా చెప్పాలంటే జెండర్ పార్టీ ప్రత్యేకించి కవిత గారి చేతిలో స్క్రిప్ట్ పెట్టి ఈ స్క్రిప్ట్ ప్రకారమే మాట్లాడమని చెప్తున్నాను. కాన్ఫిడెంట్గా నేను ఉదాహరణ కూడా చెప్తాను మీకు. చెప్పండి సార్. నేను నెక్స్ట్ ప్రశ్న 6 నెలల క్రితం తీన్మార్ మల్లన్న స్టూడియో మీద దాడి జరిగింది. అక్కడ రక్తం కూడా పడ్డది, కొంతమందికి గాయాలు కూడా అయినాయి. ఆ రోజు ఎవరిని ఈ రోజు వరకు కూడా ఎవరిని అరెస్ట్ చేయలేదు. ఆ కానిస్టేబుల్ను డ్యూటీ నుంచి తప్పించి వాళ్ళని అక్కడ పెట్టారు. మల్లన్న మీద చేసిన కేసులో ఎందుకు అరెస్ట్ చేయలేదంటే సార్ పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఈ కేసును ముట్టుకోవద్దని చెప్పారు. సార్ ప్రజా పోరాటాలకు ఒక ఐకానిక్ ఫిగరు కేసీఆర్ గారు. భారతదేశం మొత్తం ఆయన్ని ఒక ఆదర్శంగా రాష్ట్రాన్ని సృష్టించి ఒక ఆదర్శంగా తీసుకుంటూ ఉంటుంది. అదేం సార్ కవిత గారు రాష్ట్రానికి న్యాయం చేస్తున్న తండ్రి నాకు మాత్రం అన్యాయం చేశారు. సో ఒక రకంగా చెప్పాలంటే జెండర్ డిస్క్రిమినేషన్ గురయ్యాను మా ఇంట్లో అన్నారు. కవిత గారిని అడగాలి సార్. ఈ ప్రశ్న మీరు కవిత గారిని అడగండి అని చెప్పకుండా ఉండుంటే నాకు ప్రశ్న ఏంటంటే ఎందుకు బయటకు వెళ్ళారంటారు ఆమె? మరి కవిత గారిని అడగాలి అంటే నేను చెప్పాను కదా ఆ మాట కాకుండా అంటే ఎందుకు బాధ కలిగితే కదా ఆమె బయటకు వెళ్ళింది. మరి బాధ అయినా ఉండాలి, లేకపోతే ఒక ఆస్పిరేషన్ ఉండాలి. మరి ఆమెకి ఇంకా ఏమైనా కావాలని ఆస్పిరేషన్ ఉండాలి. నిజంగా కవిత గారు బీఆర్ఎస్ నుంచి పోవడానికి నాకైతే ఏం రీజనే కనిపించలేదు. మరి ఎవరు ఎందుకోసం వెళ్ళారనేది కవిత గారిని అడగాలి. మీరు నా ఆన్సర్ చెప్పొద్దు అన్నారు, కానీ నాకు ఆన్సర్ తప్ప ఏ ఆన్సర్ కనిపించడం లేదు. ఏం తక్కువ చేశారండి? వారిని ఎంపీగా చేశారు, తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు. వారు ఇప్పుడు ఎమ్మెల్సీ, యాక్టింగ్ ఎమ్మెల్సీ. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా అంతా కూడా రాజకీయాలను ఆమెనే చూసేవారు. తర్వాత ఆమెకు ఎప్పుడు కూడా ఏ మీటింగులు, కీలకమైన మీటింగులు పెట్టినప్పుడు అందరూ మహిళా నాయకురాలతో పాటు ఆమెను కూడా మీటింగ్లకు పిలిపించేవారు. ఆమె వెనకాల ఎవరైనా ఉన్నారు అనుకుంటున్నారా? పొలిటికల్ 100% నేనైతే రేవంత్ రెడ్డి ఉన్నాను అనుకుంటాను. ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా ఒక చోట చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఈ స్టేట్మెంట్స్, కవిత గారు ఇస్తున్న స్టేట్మెంట్స్ వెనకాల ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ బీఆర్ఎస్ వాళ్ళు అనుకున్నారు బీఆర్ఎస్ పార్టీని ఖతం చేద్దాం అనుకున్నారు. ఎందుకంటే తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్. ఈ 2 జాతీయ పార్టీలు తెలంగాణను దోచుకోవాలని చూస్తున్నాయి. ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకించి కవిత గారి చేతిలో స్క్రిప్ట్ పెట్టి ఈ స్క్రిప్ట్ ప్రకారమే మనం అనుకుందాం సార్ రేవంత్ రెడ్డి గారి హస్తం ఉందని చెప్పి. రేవంత్ రెడ్డి గారి ఇన్ఫ్లుయెన్స్లో కన్న తండ్రిని, రక్తం పంచుకుని పుట్టిన అన్నని కాదని చెప్పి ఆమె వాళ్ళకి వ్యతిరేకంగా రాజకీయ పోరాటం చేస్తారంటారా సార్? ఒకసారి మీరు కవిత వైపు నుంచి ఆలోచించండి సార్. కవిత గారి వైపు నుంచి ఆలోచిస్తే ఒక్కటి కూడా లాజికల్గా ఆమె పాయింట్స్ లేవంటారా? కొంచెం మీరు విని ఉంటారు కదా నా ఇంటర్వ్యూ, ప్రసంగాలు ఇవన్నీ. ఆమె ప్రసంగాల్లో కూడా ఆమె బాధను నా ఫోను ఏమంటారు, నాకు ఇట్లా అన్యాయం చేశారు, అట్లా అన్యాయం చేశారు, నేను నా తండ్రికి రాసిన లేఖలు లీక్ చేశామంటున్నారు, లేకపోతే ఇంకా నాకు అసలు స్పేసే లేదు, నేను నిజామాబాద్లో 2వ సారి ఓడిపోవడానికి పార్టీనే కారకులు, పార్టీలో కొంతమంది పెద్దల కారకులు, లేకపోతే కేసీఆర్ గారి చుట్టూ దయాలు ఉన్నారని చెప్పేసి, వాళ్ళు ఉన్నారని చెప్పేసి, వీళ్ళు ఉన్నారని చాలా అంటారు. అదేవిధంగా పార్టీలను విభేదించి కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం చేసిన తీర్మానం కరెక్టే, కానీ బీఆర్ఎస్ పార్టీ స్టాండే కరెక్ట్గా లేదని చెప్పి ఇంకా రకరకాల మాటలు. అదేవిధంగా అమెరికా నుంచి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మీద, తర్వాత రకరకాల పెద్దల నాయకులందరి మీద కూడా వాళ్ళందరి మీద కంప్లైంట్ చేయడం అనేది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. లిక్కర్ స్కామ్లో కవిత గారి హస్తం ఉందని మీరు నమ్ముతారు సార్? నేనైతే నమ్మడం లేదండి. ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట, సో నిజంగా ఉంటే ఒక్కటనే క్రెడిబుల్ ఎవిడెన్స్ ఉండాలి. అంటే మీరు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ స్టాండర్డ్ మాట్లాడుతున్నారు తప్ప మీరు ఒక పోలీస్ ఆఫీసర్ మాజీ అని చెప్పి పోలీస్ ఆఫీసర్ చెప్తున్నాను. నేను ఆమెను కలవడానికి నేను తిహార్ జైలుకి వెళ్ళాను. హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు సీఎం పోస్ట్ కోసం కొట్టుకుంటున్నారు, తన్నుకుంటున్నారు ఇద్దరి మధ్య అని వాస్తవమా సార్? మీకు అలా కనిపించింది అదృశ్యం? వాళ్ళు కేసీఆర్ గారిని సీఎం చేయడానికి రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్ళొక్కరే కాదు, మేమందరం పనిచేస్తున్నాం ఇప్పటికి కూడా. వాళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి పొరపచ్చాలు లేవు. వాళ్ళిద్దరు కూడా కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసేదాకా మన ఇద్దరం నిద్రపోవద్దు, అందరం కలిసి ఇంకా మన సంఖ్యను పెంచుదాం అని చెప్పి పనిచేస్తున్నారు. 2028 ఎలక్షన్లో సీఎం అభ్యర్థి బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ గారు అండి, కేటీఆర్ కాదు కేసీఆర్ గారు. ఒకవేళ ఇఫ్ కేసీఆర్ గారు
కేసీఆర్ గారు. బీఆర్ఎస్ పార్టీ సీఎం అభ్యర్థి కేసీఆర్ గారు. ఈలోగా పార్టీని బీజేపీ మింగేయబోతుంది వాస్తవం కదా. బీజేపీకి అడ్రస్ కూడా దొరకదు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్లను బీజేపీలను విస్మరించి సరే ఆ ఇంట్లోంచి బయటకు వచ్చిన కవిత గారిది ఆందోళన సార్ ఇది నాది కాదు. ఆమె చెప్తుంది నేను దగ్గరగా చూశాను. ఇంతకుముందే చెప్పాను జాఫర్ గారు, కవిత గారికి ఒకరు స్క్రిప్ట్ ఇచ్చారు. నేను అనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన స్క్రిప్ట్, రైట్? సో కాంగ్రెస్ పార్టీ స్క్రిప్ట్ ఇచ్చి కవిత గారిని ఈ విధంగా మాట్లాడమని చెప్తే ఆమె ఆ విధంగా మాట్లాడుతున్నారు. సార్ నేను అడిగిన చాలా కీలకమైన ప్రశ్నలు మీరేం సార్ అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. నేను వచ్చిన నేను ఈ ప్రశ్నల జవాబు ఏం అనుకున్నాను సార్, నేను కొత్తగా ఈ పార్టీలోకి వచ్చింది, లోపల ఏం జరుగుతుందో నాకు తెలియదు, అంత పెద్ద విషయాలు నేను చెప్పలేకపోవచ్చు కదా అని అంటారు. వెరీ కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు. కాన్ఫిడెంట్గా నేను ఉదాహరణ కూడా చెప్తాను మీకు, ఎందుకు ఈ కాన్ఫిడెన్స్ వచ్చింది అనేది చెప్పండి సార్. నేను నెక్స్ట్ ప్రశ్న 6 నెలల క్రితం తీన్మార్ మల్లన్న స్టూడియో మీద దాడి జరిగింది. తీన్మార్ మల్లన్న స్టూడియో మీద దాడి జరిగి అక్కడ పోలీసు వాళ్ళు కాల్పులు కూడా జరిపారు. క్రైమ్ నెంబర్ 881 అనేది ఉంది. అక్కడ రక్తం కూడా పడ్డది, కొంతమందికి గాయాలు కూడా అయినాయి. ఆ కేసులో వాళ్ళందరూ తెలంగాణ జాగృతి కవిత గారి మనుషులమని చెప్పారు. వాళ్ళు తెలంగాణ జాగృతి అని చెప్పారు. తర్వాత కవిత గారు కూడా మల్లన్న గారు నోరు దగ్గర పెట్టుకో లేకపోతే తిరగబడతారు మా వాళ్ళు, లిమిట్ దాటి తీన్మార్ మల్లన్న అనరా అనే మాట అన్నాడు. సరే నేను పక్క అది ఖండనీయమే, దాన్ని నేను కాదని. నేను చాలామంది ఇంజూరీ అయ్యారు, పోలీసులు ఫైర్ కూడా చేశారు. అంటే మీరు ఏం ఒక్క చెప్పేది వినండి. అదే సమయంలో కొన్ని రోజుల తర్వాత అనుకుంటాను మహా న్యూస్ మీద కొంతమంది తెలంగాణ వాదులు బీఆర్ఎస్ శ్రేణులు అటాక్ చేశారు, రైట్? వాళ్ళు కేటీఆర్ గారి మీద అశ్లీలమైన థంబ్నెయిల్స్, మానవ మాతృలు చూడలేని థంబ్నెయిల్స్ అవి చేశారు. అందులో 36 మంది మీద కేసు అయింది. అందులో దాదాపు 6 మందినో 7 మందినో దాదాపు 30 రోజులు జైల్లో పెట్టారు పోలీసులు. కానీ కల్వకుంట్ల కవిత గారి తెలంగాణ జాగృతి అవుతుందో తీన్మార్ మల్లన్న మీద జరిగిన దాడిలో ఆ రోజు ఈ రోజు వరకు కూడా ఎవరిని అరెస్ట్ చేయలేదు. ఆ కానిస్టేబుల్ను డ్యూటీ నుంచి తప్పించి వాళ్ళని అక్కడ పెట్టారు. దీని అర్థం ఏంటండి? అదేవిధంగా ఆ దాడి జరిగిన రోజు మరి కవిత గారికి ఫుల్ బందోబస్తు కూడా ఇచ్చారు. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే అర్థమైంది కదా, నెక్స్ట్ ప్రశ్న అర్థమైంది ఏంటంటే మీరు 2 కేసులు ఒకటేలాగా చూడాలి. ఈ ప్రశ్న కవిత గారిని కూడా అడిగాను. అర్థమైంది ఎవరున్నారు మీకు అర్థమైందా? రేవంత్ రెడ్డి చెప్తారు మీరు. ఆబ్వియస్లీ ఆయనే హోంమంత్రి, ఆయనే ముఖ్యమంత్రి. నేను పోలీస్ ఆఫీసర్ని అడిగినా, ఇది కూడా చెప్తాను మీకు. ఎందుకయ్యా మరి మేడిపల్లి పోలీస్ స్టేషన్లో జాగృతి మల్లన్న మీద చేసిన కేసులో ఎందుకు అరెస్ట్ చేయలేదంటే, సార్ పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఈ కేసును ముట్టుకోవద్దని చెప్పారు. ఇక్కడ జూబ్లీ హిల్స్లో సార్ పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అందరిని అరెస్ట్ చేయండి. ఆ బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ భార్యను కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళ భార్య సెల్ ఫోన్ గుంజుకున్నారు, గెల్లు శ్రీనివాస్ సెల్ ఫోన్ గుంజుకున్నారు. సార్ నాకు ఇక్కడ 2 విషయాలు సార్. ఒకటి, దీనికి నేను ఈ విషయం కవిత గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను అడిగాను సార్. ఆమె ఏం చెప్తుందంటే, కాళేశ్వరం అవినీతి జరిగినప్పుడు సీఎం ట్విట్టర్ నుంచి కొంతమంది టీఆర్ఎస్ సంబంధించిన ముఖ్యమైన నాయకులు, అగ్రనాయకుల పేర్లు బయటకు వచ్చాయి. ట్వీట్ చేశారు రేవంత్ రెడ్డి గారు. మరుసటి రోజు ఆ ట్వీట్ కనపడలేదు. ఎవరెవరికి హస్తం ఉందో తెలియదా జాఫర్ గారు అని చెప్పి ఆమె అమాయకంగా నన్ను ప్రశ్నించింది సార్. దాన్ని ఏమంటారు సార్? కాళేశ్వరంలో అవినీతి జరిగిందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్టు చెప్పలేదు. పీసీ ఘోష్ కమిషన్ కూడా దీంట్లో అవినీతి జరిగిందని చెప్పలేదు. అంటే నేను ఒక ఇన్సిడెంట్ని ఒక పొలిటికల్ కలర్ పూయడం అనేది ఇప్పుడు మీరు కవిత గారు మరి రేవంత్ రెడ్డి గారి ట్వీట్ను కవిత గారు ఫాలో చేస్తున్నారని మీరు చెప్తుంటే నాకు తెలుస్తుంది. నాకైతే తెలియదు. రేవంత్ రెడ్డి గారి ట్విట్టర్ అకౌంట్ను కవిత గారు ఫాలో అవుతున్నారని మీరు ఇప్పుడు చెప్తే నాకు తెలుస్తుంది. మరి ఇక కవిత గారిని అడగాలి. నేనైతే రేవంత్ రెడ్డి గారి ట్విట్టర్ను నేను ఫాలో అవ్వను. ఎవరు వెనక ఎవరున్నారనేది. సో నేను అట్లని నేను ఏమంటున్నానంటే, ఒక ఇన్సిడెంట్స్ను బేస్ చేసుకొని నేను మాట్లాడుతున్నాను, ఆధారాలను బేస్ చేసుకుని మాట్లాడుతున్నాను. ఆమె 10 సంవత్సరాలు గవర్నమెంట్లో ఉన్నారుగా, మరి ఆమెకు అప్పుడు ఇవి గుర్తుకు రాలేదా? కవిత గారి అక్కడ ఆవేదన ఏంటంటే, నా ఇంటర్వ్యూలో నా మీద ఇంత రకంగా నా క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ కొన్ని కామెంట్స్ వస్తే బయటకి సోషల్ మీడియాలో, ఎందుకు కేటీఆర్ స్పందించలేదు? చాలా అన్యాయం సార్. మీరు చెప్పండి సార్. జాఫర్ గారు చెప్పండి సార్. నిజంగా చాలా అన్యాయమైన. స్పందించారా సార్? స్పందించారా? నేను ఒక్క నిమిషం. కేటీఆర్ గారు నిజంగా పాపం కల్వకుంట్ల కవిత గారిని బయటికి తీసుకురావాలని పోనీ లాయర్ లేడండి, రైట్? సో ఎంతోమందిని ఎక్స్పర్ట్స్ను కన్సల్ట్ చేశారు.
ఆ విషయాలు నాతో ఆయన పంచుకున్నారు. ఆ తర్వాత మాట ఆమె నాతో దగ్గరికి కవిత గారు జైల్లో పోయి కూడా కలిశారు. నా ఇంటర్వ్యూలో అలాగే అక్నాలెడ్జ్ చేశారు సార్ కవిత గారు. ఆమె అడిగిన ఆవేదన ఏంటంటే తీర్మానం మళ్ళీ నా మీద కామెంట్ చేసినప్పుడు ఎందుకు కేటీఆర్ స్పందించలేదు, ఎందుకు కేసీఆర్ స్పందించలేదు, ఎందుకు హరీష్ రావు స్పందించలేదు, ఎందుకు సంతోష్ కుమార్ స్పందించలేదు. స్పందించారండి, అందరూ స్పందించుంటారు. ఆమె ఆమె అంటే సార్ మీరు అట్లా అలాగ వేదిక కాదండి, చెప్పారు సార్, ఆమె సార్ అట్లా ఎక్కడ కాదండి. స్పందించారు ఆమె- ట్విట్టర్కి వేదిక సార్. సార్ ఇప్పుడు మీరు ఆమె జైల్లో ఉన్నప్పుడు నా గురించి పట్టించుకోలేదు అని అంటే మాత్రం దానికి నేను ప్రత్యక్ష సాక్షిని. పాపం కేటీఆర్ గారు, హరీష్ రావు గారు సార్, కొండ వాళ్ళిద్దరు కూడా జైలుకు పోయి కలిశారు. తర్వాత ఎంతో మంది గొప్ప గొప్ప లాయర్లను ఈ దేశంలో కొండ కలిశారు. సురేఖ సంబంధించి ఆమె నాగార్జున గారి ఫ్యామిలీ మీద ఒక కామెంట్ చేసినప్పుడు కేటీఆర్ గారు స్పందించారు. కవిత గారి మీద కామెంట్ చేస్తే ఎందుకు కేటీఆర్ గారు స్పందించలేదు సార్, ఎందుకు హరీష్ రావు గారు స్పందించలేదు సార్? కేటీఆర్ గారు స్పందించుంటారని అనుకుంటున్నాను నేను. మీకు తెలియదు, స్పందించలేదని ఆమె చెప్పింది నాతో. ఆమె చెప్పింది సార్ నాకు, నా ఇంటర్వ్యూలో అలా చెప్పింది సార్ ఆమె. కేటీఆర్ గారు స్పందించుంటారండి, స్పందించకుండా ఉంటారు. లేకపోతే పార్టీ స్పందించుంటుంది, పార్టీలో చాలా మంది స్పందించుంటారు. అందుకోసం నేను బయటకు వచ్చాను అని అంటున్నాను. అది రీజన్ కాదండి యాక్చువల్గా. ఓకే, స్పందించలేదు అనుకుందాం జాఫర్ గారు. సో ఇంటికి వచ్చి మాట్లాడొచ్చు కదా, రైట్? బ్రదరే కదా, రక్తం పంచుకొని పుట్టిన బ్రదర్ కదా, ఇంటికి వచ్చి మాట్లాడొచ్చు. లేకపోతే వాళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడొచ్చు. ఒకసారి కేటీఆర్ గారి మీద కేటీఆర్ గారి బావమరిది నెంబర్ ఆఫ్ టైము కేటీఆర్ గారికి యాజ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్నప్పుడే నేను రిటర్న్గా కంప్లైంట్ చేశాను. నేను చాలామంది నన్ను పార్టీలు తొక్కడానికి ప్రయత్నిస్తాను చెప్పి నో యాక్షన్ సార్, అందుకోసం నేను బయటకు వచ్చాను అంటున్నాను. లేదండి, వారు బయటికి వచ్చిండ్రు అంటే నేను అనుకుంటాను ఇంకా వేరే ఏదైనా బలమైన కారణం ఉంటుందేమో. లేకపోతే మరి వారికి వేరే ఆస్పిరేషన్స్ ఏమున్నాయేమో. ఆమెకు ఆస్పిరేషన్స్ ఉండడం తప్పులేదు, నేను కాదన్న కానీ బీఆర్ఎస్ పార్టీ అంత గొప్ప వేదిక మాత్రం ఆమెకు దొరకదండి. సో మళ్ళీ ఆమె వచ్చేసారు సార్, బీఆర్ఎస్లోకి వచ్చే అవకాశం ఉందా? అది కాలమే నిర్ణయిస్తుంది, కవిత గారే నిర్ణయించుకోవాలి. మీకు అలాగే ఉన్నాయా సార్, సిమ్టమ్స్ కనిపిస్తున్నాయా సార్? నేనైతే మరి ప్రస్తుతానికైతే నాకైతే ఆమె బయట తిరిగి రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. ఆమె కూడా జిల్లాల్లోకి వెళ్తున్నారు. సో ఆమె పార్టీ పెడితే బీఆర్ఎస్కి నష్టమా సార్? ఆమె బయట అయితే చెప్పడం లేదు, కానీ ఆమె పార్టీ పెడితే బీఆర్ఎస్కి నష్టం అంటున్నారు. లేదండి, అసలే కాదు సార్. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కలిసి బాగా ఉంటారు సార్. అదే కాదు చెప్పేది, వాళ్ళిద్దరు కలిసి రాత్రింబవళ్ళు కలిసి పనిచేస్తూనే మాలాంటి వాళ్ళందరి సలహాలు తీసుకుంటూ మాలాంటి వాళ్ళందరితో పని చేయిస్తూనే మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య ఉంది గ్యాప్. 2028లో కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయాలని పనిచేస్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య మీరు చెప్తున్నారు, వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ లేదా సార్? లేదండి, అస్సలు లేదు, లేదండి, లేదు. వాళ్ళిద్దరూ రోజు మాట్లాడుకుంటారు, రోజు ఇప్పుడు మీరు కలిసి పనిచేస్తున్నారు. వాళ్ళిద్దరు పెట్టే మీటింగ్స్కి మేము అందరం వెళ్తూ ఉంటాము. తర్వాత వాళ్ళిద్దరు మా అందరితో కూడా మీటింగ్ పెడతారు. హరీష్ రావు గారికి ఎప్పుడు కూడా సీఎం కావాలని ఆలోచన లేదా సార్? అది అందరి సీఎం కావాలి లేదా ఎవరు సీఎం కావాలనేది ప్రజలు నిర్ణయిస్తారండి. అది అందరికీ ఆలోచన, కోరికలు ఉన్నాయా సార్? అందరికీ ఉండవు. కవిత గారికి లేవా, లేకపోతే ఎవరికి ఉండవు. కోరికలు ఎవరికైనా ఉంటాయి, కానీ ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు సీఎం కావాలనేది. బీజేపీలో విలీనం అనేది అవాస్తవమని కొట్టిపారేస్తున్నారు మీరు. 100% విలీనం కాదు కాదు కాదు. వాళ్ళు ఏదైనా ఇంకొంచెం ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేస్తారు సార్ బీజేపీ వాళ్ళు? కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంతో కాంగ్రెస్తో కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన పార్టీ బీజేపీ వర్షన్ 2లో బీజేపీ ఎన్నో ఇబ్బందులు పెట్టినా కూడా బలంగా నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. సార్ ఇది ఒక పొలిటీషియన్గా కాదు, ఒక మాజీ ఐపీఎస్ ఆఫీసర్గా చెప్పండి. ఈ ఆంధ్రప్రదేశ్లో కొంతమంది ఐపీఎస్లను, డిఎస్పీలను వాళ్ళందరినీ లూప్ లైన్లో పెడుతున్నారు కదా, వీఆర్లో జాబ్స్ ఇవ్వకుండా, డ్యూటీస్ ఇవ్వకుండా. ఏమనుకుంటున్నారు సార్? అంటే ఇంతకుముందు కూడా ఉండేది సంస్కృతి, కాకపోతే అడపదడప ఒకరినో ఇద్దరినో పెట్టేవాళ్ళు. కాకపోతే ఈసారి ఎందుకో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కటేసారి 16 మంది ఐపీఎస్ ఆఫీసర్లను డీజీపీ ఆఫీస్లో వెయిటింగ్లో పెట్టి వాళ్ళను ఉదయం ఆఫీస్ నుంచి ఇంటి నుంచి ఆఫీస్కి రమ్మని చెప్పడం. డీజీపీ ఆఫీస్లో ఒక వెయిటింగ్ రూమ్ ఉంటుంది, ఆ వెయిటింగ్ రూమ్లోనే కూర్చోండి, బయటికి వెళ్ళకండి చెప్పడం. తర్వాత వచ్చిన తర్వాత సిగ్నేచర్ చేయాలి, మళ్ళీ పోయే ముందు కూడా సిగ్నేచర్ చేయాలి అని చెప్పడం. తర్వాత మీరు ఎక్కడ పోతున్నా కూడా మాకు చెప్పాలి అని చెప్పడం. ఇవన్నీ కూడా నాకు టార్చర్ ఛాంబర్ లాగా అనిపించింది. రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ కదా యూదులను అందరినీ కూడా గ్యాస్ ఛాంబర్లో పంపించి సతాయించినట్టుగా ఆ విధంగా మానసికంగా చంపే కార్యక్రమం లాగా అనిపించింది. కానీ ఇప్పుడుండే డీజీపీలు, సీఎం గారు ఏం చేయమంటే అది చేయడం, దాంతో ఈ ఆఫీసర్లు చిన్న ఆఫీసర్లు, తర్వాత అప్పుడప్పుడే ఐపీఎస్లో జాయిన్ అయిన ఆఫీసర్లు వాళ్ళందరూ కూడా వెయిటింగ్ ఫర్ పోస్టింగ్ అనే వరకు నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. మీరు రెస్పాండ్ అయ్యారు కదా, దాని మీద చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యాను నేను. అవును.
ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది ఆంధ్ర తెలంగాణ ఇష్యూ కాదు. ఒక ఐపీఎస్ అనేది ఒక సర్వీస్. అంటే వైసీపీ హయాంలో వాళ్ళు చొక్కాలు వేసుకుని పనిచేశారు, వీళ్ళు కాకి చొక్కాలు కాకుండా అనేది టీడీపీ నుంచి ఒక ఎవరు వాదన. చేయరండి. తప్ప ఏదో మీడియా వార్తలు రాస్తున్నాయంటే, సోషల్ మీడియాలో ఆ విధంగా అభాండాలు వేస్తున్నాయంటే ఆ విధంగా వాళ్ళు అట్లా అనడం కరెక్ట్ కాదండి. ఎవరైనా చట్ట ప్రకారం చేస్తారు. ఎవరు చేసే వాళ్ళకి లేదా కాన్సిక్వెన్సెస్ ఏంటనేది చట్టం. లాస్ట్ 10 years నుంచి అటువంటి హీరో వర్షిప్ ఒక పోలీస్ ఆఫీసర్కి రాలేకపోతున్నారు, ఎలివేట్ కాలేకపోతున్నారు. ఎందుకంటారు? అంటే పోలీస్ ఆఫీసర్ స్థానంలో రాజకీయ నాయకులు వచ్చారు. వాళ్ళు హీరోలు అవుతున్నారు. దీంట్లో ఇప్పుడు హీరో వర్షిప్ అనేది ఈ రోజు హీరో అయినారు, రేపొద్దున జీరో అవుతారు. అంటే పొలిటికల్ జోక్యం కూడా ఎక్కువ అయిపోయింది కదా సార్ ఇప్పుడు. అసలు జోక్యం కాదు, రాజకీయాలే ఎక్కువగా నడిపిస్తున్నాయి అధికారాన్ని. అధికారులు కేవలం ఫైళ్ళ మీద సంతకాలు పెట్టే క్లర్కులుగానే మారిపోయారు నా దృష్టిలో. సార్ కాస్త మరి మనసిప్పి మాట్లాడతాము. చెప్పి అంటే మీ దగ్గర దాచుకోవడానికి ఏమీ లేదు. నా జీవితం ఒక తెరిచిన పుస్తకం. యా, ఇప్పుడు బహుజనుల కోసము మీరు ఐపీఎస్ ఉద్యోగం వదిలేశారు. ఏ ఉద్దేశం, ఏ లక్ష్య సాధన కోసం అయితే మీరు ఉద్యోగానికి త్యాగం చేశారో ఆ లక్ష్య సాధన చేరే దిశగా మీకు ఈ రీజనల్ పార్టీలు ఉంచగలుగుతాయా ప్రవీణ్ కుమార్ గారు? ఉంచుతాయనే నమ్మకంతోనే నేను పనిచేస్తున్నాను. ఇప్పటి వరకు నా నమ్మకం వమ్మయ్యే విధంగా ఎక్కడ కూడా ఏ అడ్డంకులు అనేవి. రీజనల్ పార్టీ వ్యవస్థ అంటేనే కుటుంబ వ్యవస్థ. ఈరోజు కేసీఆర్ గారి తర్వాత కేటీఆర్ గారి తర్వాత హరీష్ రావు గారి తర్వాత సంతోష్ రావు, ఇంకో XYZ మీ నెంబర్ ఎక్కడో 170, 150లోనో 140లోనో ఉంటుంది ప్రవీణ్ కుమార్ గారు. నేను నా నెంబరు, నా స్థానం గురించి ఆలోచించి నేను బీఆర్ఎస్ పార్టీలోకి రాలేదు జాఫర్ గారు. నేను దీన్ని ఒక గొప్ప వేదికగా చూశాను. ఇది పోరాటాల చరిత్ర ఉన్న పార్టీ. ఇప్పటి వరకు ఇబ్బంది కలగలేదు, ఎందుకంటే ఒక వైడర్ భావాలు కలిగిన వ్యక్తులు మీరంతా అని చెప్పి మీకు స్వతంత్రంగా ఆలోచించే శక్తిని ఇస్తారా అని నాకు తెలుసుకోవాలని చెప్పి ఒక ఉత్సుకతతోనే అడుగుతున్నాను ఇవన్నీ అని చెప్పి. జాఫర్ గారు, నన్ను ఎవరు కూడా నేను ఎస్సీల సమస్యల మీద కానీ, మైనారిటీల సమస్యల మీద కానీ, గిరిజనుల సమస్యల మీద కానీ, బీసీల సమస్యల మీద కానీ, విద్యార్థుల సమస్యల మీద కానీ, పీడిత వర్గాలకు ఉండే సమస్యల మీద మాత్రమే మాట్లాడుతున్నాను. మీరు యూనిఫామ్ వదిలిన తర్వాత అదేదో స్ట్రైట్గా బీఆర్ఎస్ పార్టీలు చేసి ఉండొచ్చు కదా, మరి ఎందుకు? చాలా మంచి ప్రశ్న. బహుశా ఈ ప్రశ్న అడిగిన మొట్టమొదటి జర్నలిస్ట్ మీరే. సో నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఎందుకు జాయిన్ అవ్వలేదు, బీఎస్పీలోనే ఎందుకు జాయిన్ అంటే, నేను ముందరనే చెప్పిన మీకు, నేను విద్యార్థి దశ నుంచే కొంత ఈ బహుజనవాద రాజకీయాల పట్ల ఆకర్షితున్న వ్యక్తిని. రెండోది, మరి ముఖ్యంగా 17 సంవత్సరాల పోలీసు ఉద్యోగం తర్వాత నేను 10 సంవత్సరాలు, దాదాపుగా 9 నుంచి 10 సంవత్సరాలు గురుకుల పాఠశాల సెక్రటరీగా పనిచేశాను. ఆ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల అభ్యున్నతి కోసం 10 లక్షల మంది విద్యార్థులు చదివించాం. వాళ్ళ అభ్యున్నతి కోసం నేను ఉద్యోగాన్ని ఉద్యమంగా మార్చి పనిచేశాను. నేను 7 సంవత్సరాల సర్వీస్ మిగిలి ఉండగానే రాజీనామా చేసి అడిషనల్ డీజీ స్థాయిలో నేను రాజకీయాల్లోకి వచ్చాను. స్వచ్ఛందంగా పదవి విరమణ చేసి రాజకీయాల్లోకి వచ్చిన. నేను ఎందుకు రాజీనామా చేసిన అంటే, నేను కేసీఆర్ గారి మీద కోపంతో రాజీనామా చేయలే, లేకపోతే ఈ రాజకీయాల మీద కోపంతో రాజీనామా చేయలేదు. నేను కాన్షీరామ్ గారి భావజాలం, అదేవిధంగా వారు తన జీవితాన్ని త్యాగం చేసి బహుజన్ సమాజ్ పార్టీని నిర్మించి దాన్ని దేశవ్యాప్తంగా ఒక సిద్ధాంతంగా మలిచి దేశవ్యాప్తంగా బహుజన వర్గాలకు ఎన్నడూ లేని ఒక రాజకీయ చైతన్యాన్ని రగులు కొలిపి బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించి ఉత్తరప్రదేశ్లో ఆయన సక్సీడ్ అయిన విషయం చూసి నేను చాలా స్ఫూర్తి పొందాను. తెలంగాణ రాజకీయాలకు కూడా అలాంటి భావజాలం అవసరం అనుకొని చెప్పేసి. అంటే బహుజన్ సమాజ్ పార్టీ, కాన్షీరామ్ బతుకున్నప్పుడు ఉన్న బహుజన్ సమాజ్ పార్టీ, మాయావతి ఉన్న బహుజన్ సమాజ్ పార్టీ రెండు ఒకటేలా కనిపిస్తున్నాయి. చాలా గొప్ప ప్రశ్న ఇది, అందుకొరకే నేను బయటకు వచ్చిన. మీరు కూడా ఒక దశలో సొంతంగా పార్టీ పెట్టాలని ఒక ఆలోచన కూడా సీరియస్గా చేశారని, ఆ తర్వాతే వద్దనుకుంది మన బీఎస్పీలోకి వెళ్ళాలని అనింది. నిజంగా ఆలోచన చేశారా? ఈ విషయంలో ఇది వాస్తవం కాదు. నేను ఎప్పుడు సొంతంగా పార్టీ పెట్టాలని అనుకోలేదు. ఎందుకంటే గొప్ప పార్టీ ఉండగా మనం దాంట్లోకే పోతే అయిపోతుంది కదా. మనం కొత్త పార్టీ పెట్టి ఇప్పుడు మళ్ళీ ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు జర్నీ చేసి ఆ గుర్తుల కోసం, దాని తర్వాత ఈ దాంట్లో ఆ కొత్త పార్టీలు పెట్టడం ఫెయిల్యూర్ స్టోరీ, సక్సెస్ స్టోరీల కన్నా ఫెయిల్యూర్ స్టోరీలు ఎక్కువగా ఉంటాయి. బీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత అవుట్ గోయింగ్, ఇన్కమింగ్ పెరిగిపోయినాయి. బాలరాజు బయటకు వెళ్ళిపోయారు, కోనప్ప బయట లోపలికి వచ్చారు. ఇవన్నీ మార్పులు చేర్పులు, దానికి ఎలాగ మీకు ఏదైనా ఎలాగ అనిపిస్తుంది? ఆ ప్రశ్న మీరు బాలరాజు గారిని, కోనప్ప గారిని అడగాలి. ప్రవీణ్ కుమార్ని అడిగితే థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ జగన్ గారు. థ్యాంక్ యూ.